నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వేలాది మంది పార్టీ శ్రేణులు కార్యకర్తల జనసందోహంతో అట్టహాసంగా వెళ్లి నామినేషన్ వేసిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెంట ఉన్న ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల, మాజీ ఎమ్మెల్యే ఇల్లినాని, అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు. ఉంగుటూరు నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన బైక్ ర్యాలీ ఊహించిన దాని మించి ఉండటంతో ఉత్సాహంగా నామినేషన్ వేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు, పాల్గొన్న ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, గాదిరాజు సుబ్బరాజు, కవురు శ్రీనివాస్, నౌడు వెంకటరమణలు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో సమస్యలపై ఆరోపణలు గుప్పించిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ, బీజేపీ ఇన్ఛార్జ్లు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. ఉంగుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు విజయాన్ని కాంక్షిస్తూ డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూళ్ల నుండి భారీగా తరలివచ్చిన నామినేషన్ ర్యాలీ. వేలాది అభిమానులతో అట్టహాసంగా పాదయాత్ర ఊరేగింపుగా వెళ్లి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. ఆయన వెంట ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, మాజీ ఎమ్మెల్యే ఇల్లినాని, అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడులు రిటర్నింగ్ అధికారి చెన్నయ్యకు నామినేషన్ను సమర్పించిన సమయంలో ఉన్నారు. వివరాలలోకి వెళితే ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గం నలుమూలల నుండి ఆటోలు, వ్యాన్లపై కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కొంతసేపటికే మంత్రి నివాసం వద్ద 4 వైపుల రోడ్లు జనసముద్రమైంది. కార్యకర్తలు పార్టీ పతాకాలతో జై కొట్టు, జై జై కొట్టు అనే నినాదాలతో హుషారెక్కించారు. మధ్యాహ్నం 11:30 పార్టీ కార్యాలయం నుండి నామినేషన్ సమర్పించడానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. కొట్టు సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు, మాజీ ఎమ్మెల్యే పసుల కనకసుందర్రావు, కొట్టు విశాల్, కొట్టు రాజేష్లు పాదయాత్ర అగ్రభాగాన ఉన్నారు. పాదయాత్రగానే ఆర్డీఓ కార్యాలయం వరకు వచ్చారు. ఆర్డీఓ కార్యాలయం వద్దకు మాజీ ఎమ్మెల్యే ఇల్లినాని అప్పటికే వచ్చారు. పాదయాత్రలో కొట్టు సత్యనారాయణ ముందు వెనుక కూడా జనసంద్రంగా ఉండటంతో భద్రతా సిబ్బంది కేఎస్ఎన్ను అతి జాగ్రత్తగా తీసుకొచ్చారు. నామినేషన్ అనంతరం కొట్టు సత్యనారాయణ ప్రెస్ మీట్లో మాట్లాడారు. వేలాదిగా వచ్చిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ ఊరేగింపు ప్రత్యర్థి పార్టీలో గుబులు పుట్టించిందన్నారు. నెగ్గడం కష్టమనే ఆలోచనకు వచ్చేశారని, ఇప్పటికే పార్టీ మారిన వారు ఇప్పుడు కంగారు పడుతున్నారని, ఆ పార్టీ నుండి వలసలు రానున్నాయని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వటం, ఇక్కడ తాను ఎమ్మెల్యేగా నెగ్గటం ఖాయం అనే ధీమాను వ్యక్తం చేశారు. అందరికీ ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలని, అందుకు జగన్ను గెలిపించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.
ప్రభుత్వం నుంచి అన్ని పనులు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ సందర్భంగానే అందరూ డిసైడ్ చేసేశారు. మన ప్రత్యర్థులు కూడా తలవాలు చేశారు. వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టుగా అప్పుడే కాడిపాడేసిన పరిస్థితుల్లో రకరకాల మాటలు వినపడతా ఉన్నాయి. అవసరమైతే పార్టీలు దూకేస్తాం, మార్చేస్తాం, ఏదో ఒక అవకాశం ఉండన్న మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మేము అధికార పార్టీకి ఏదో రకంగా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరో జారిపోవద్దు అని నిన్నటి వరకు ఏదో పార్టీలోకి తీసుకొద్దామని ప్రయత్నం చేసి తీసుకున్న వాళ్ళు జారిపోకుండా ఎలాగ ఆపాలా అని చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. ఆ సంక్షేమ ఫలాలతోటి మా కుటుంబాలు అన్ని రకాలుగా వృద్ధి చేసుకోవాలని మరి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేరు. మిగతా వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు చంద్రబాబు నాయుడు 2014లో చెప్పిన అబద్ధాలు మళ్ళీ 2024లో చెప్పాలని చూస్తున్నాడు. ఈ అబద్ధాలను నమ్మడానికి మేము సిద్ధంగా లేవు. ఒక మంచి పరిపాలన వదులుకోవడానికి మేము సిద్ధంగా లేవు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే కొట్టి సత్యనారాయణ గారు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇక్కడ తాడేపల్లిగూడెంలో కొట్టి సత్యనారాయణ గారికి ఇక్కడ అభివృద్ధికి చిరునామా. ఇంకెవరు వచ్చినా అభివృద్ధి ఆగిపోద్ది. అభివృద్ధి ఎలా చేయాలన్నది వాళ్ళకి చేత అయ్యే పని కాదు. ప్రజలకి న్యాయం చేయాలన్న ఆలోచన కానీ లేవని ప్రజలందరూ అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నామినేషన్కి వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నిక పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న ఎన్నిక. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా మొత్తం ప్రత్యర్థులందరూ కూడా కౌరవ సేనలాగా ఒక పక్కకంతా చేరిపోయారు. ఈ ఎన్నిక ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ఇక్కడ ధర్మం విజయం సాధిస్తుంది. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు ప్రశాంతమైన జీవనానికి, ప్రశాంతమైన వాతావరణానికి అన్ని రకాలుగా కూడా మద్దతుగా నిలిచి ప్రజల పక్షాన ఉంటాను. నేను ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేస్తూ, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీకి మరోసారి పంపమని, అలాగే నరసాపురం పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్న సోదరి మరి గూడూరి ఉమాబాల ఆవిడ ఎన్నికల గుర్తు కూడా ఫ్యాన్ గుర్తు. ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి పెద్ద మెజార్టీతోటి గెలుపొందించాలని పేరున కోరుతాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ నామినేషన్ కార్యక్రమంలో ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈల్ నాని గారు, అలాగే పసల కనక సుందరరావు గారు, వడ్డె రఘురామ్ గారు, అనేక మంది నాయకులు, మహిళలు, కార్యకర్తలు అంతా భారీగా పాల్గొనడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి కొట్టు సత్యనారాయణ గారి ఇంటి దగ్గర నుండి కూడా పాదయాత్రగా బయలుదేరి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా ప్రజలు, నాయకులు, మహిళలు కూడా మరి భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని చూస్తే ఇది నామినేషన్ ర్యాలీగా కాకుండా విజయోత్సవ ర్యాలీగా సాగింది. మరి నరసాపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, మరి మొట్టమొదటిగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయం అన్నది ఈ
నామినేషన్ ర్యాలీ ద్వారానే ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ ర్యాలీ కొనసాగింది. నరసాపురం పార్లమెంటు స్థానం మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళ కేటాయించిన సందర్భంగా నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని, అలాగే పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా భారీ మెజారిటీతో గెలుపొందించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పోటీ చేసింది వారే కాబట్టి గతంలో వారు గెలవడం జరిగింది. ఈరోజు బీసీ మహిళకు కేటాయించారు కాబట్టి ఖచ్చితంగా మేము అత్యధిక మెజారిటీతో మొట్టమొదట ప్రకటించబడే స్థానం ఈ పార్లమెంట్ అవుతుందని తెలియజేస్తున్నాం. తాడేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్వాదించి పంపించినటువంటి పొట్టు సత్యనారాయణ గారు ఇప్పుడే నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున కొన్ని వేలాది మంది మహిళా సోదరిమణులు, అలాగే కొన్ని వేల మంది సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క మంచి ఊరేగింపుగా వచ్చి ఈరోజు నామినేషన్ని వేయడం జరిగింది. పుట్టు సత్యనారాయణ గారి విజయం కోసం, అలాగే సోదరిమణి శ్రీమతి గూడి రుమాబాల గారి విజయం కోసం అహర్నిశలో కష్టపడతానని, మంచి మెజార్టీతోటి వారి ఇరువురి యొక్క విజయం కోసం కృషి చేస్తానని మొన్నే చెప్పాను, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను. ఈ రోజు నుంచి మనం కౌంటింగ్ వరకు కూడా మన ప్రక్రియ ఎలాగున్నా పోలింగ్ అయిన తర్వాత ఈవీఎం బాక్సులన్నీ లాక్ రూమ్కి వెళ్ళేదాకా కూడా ఇదే కష్టాన్ని కొనసాగిస్తాం. అలాగే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. అది ఒక అదృష్టం. ఇది మెయిన్గా చాలా గ్రామాలు తిరిగినప్పుడు మహిళలు మరి ముందుకు వచ్చి చెప్తున్నారు జగనన్నని ఆశీర్దిస్తామని. వృద్ధ మహిళలు కానీ, వృద్ధులు కానీ, రైతులు కానీ, యువకులు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రెండవసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అత్యధికమైన సీట్లతో నెగ్గించుకుంటామని చెప్తున్నారు. అదొక ఆనందదాయకమైన విషయం. అందరికీ కూడా మంచి జరగాలని కొట్టు సత్యనారాయణ గారు, గూడూరు ఉమాబాల గారు బ్రహ్మాండమైన మెజార్టీతోటి విజయం సాధించాలని భగవంతుని కోరుకుంటూ ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి గురువారం వేలాది మంది వైసీపీ కార్యకర్తల కేరింతలతో వచ్చి ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలు ఊరేగింపులో పాల్గొన్నారు. గణపవరం మండలం సరిపల్లి నుండి ర్యాలీ ప్రారంభమైంది. గణపవరం సెంటర్కు వచ్చేటప్పటికి పిప్పర పరిసర గ్రామాల నుండి బైకులు, ఆటోలతో వచ్చిన ర్యాలీ కలిసింది. నిడమర్రు చేరేటప్పటికి నిడమర్రు మండలంలోని నాయకులు, పార్టీ శ్రేణులు బైకులు, ఆటోలతో కలిశారు. నిడమర్రు నుండి నారాయణపురం సెంటర్ వరకు భారీగా నామినేషన్ ర్యాలీ కదిలి వచ్చింది. నారాయణపురం వంతెన సెంటర్ వద్ద భీమడోలు, ఉంగుటూరు మండలాలకు చెందిన పార్టీ శ్రేణుల ర్యాలీ కలిసింది. అక్కడి నుండి మొత్తం అందరూ డీజే వాయిద్యాలు, బాణాసంచా మధ్య భారీ ఊరేగింపుతో ఉంగుటూరు వరకు వచ్చారు. నామినేషన్ వేసిన పుప్పాల వాసుబాబుతో ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, టీటీడీ బోర్డు మెంబర్ గాదిరాజు సుబ్బరాజు, డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాస్, గణపవరం మాజీ జెడ్పీటీసీ నౌడు వెంకటరమణ ఉన్నారు. ర్యాలీలో గణపవరం ఎంపీపీ అర్ధవరం రాము, పార్టీ అధ్యక్షులు దండు రాము, నిడమరు మండల పార్టీ అధ్యక్షులు శంకు సత్యకుమార్, వెజ్జు వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ కోడే కాశీ, ఎంపీపీ దనకొండ ధనలక్ష్మి, ఉంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు మరడా మంగారావు, అడపా శ్రీనివాస్, గడ్డం శ్రీను, ఎంపీపీ కనుమాల రామయ్య, జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, పార్టీ అధ్యక్షులు రావిపాటి సత్యశ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నీలిమ జూనియర్ తదితరులు పాల్గొన్నారు. నడిపించడం కోసం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ
రాంచి దాంట్లో బీవీ అన్న ఫోల్డర్ ఉందా? ఇప్పుడు వీలు ఉంటాయి దంజి లైట్లోనే దాంట్లో తాగేసావా? కాదు 10 సెకండ్స్ ఉంటుంది. వాసుబాబు గారు మంత్రి నా నామినేషన్ సందర్భంగా గణపవరం మండలం సరిపల్లి నుంచి ఉంగుటూరు వరకు సుమారు 25-30 కిలోమీటర్లు ముఖ్యంగా మహిళా సోదరి మనులు వేలాదిగా తరలి వచ్చి నన్ను ఆశ్రయించడం జరిగింది. తప్పకుండా 2019లో ఎంత గొప్ప మెజార్టీతోటి ఉంగుటూరు నియోజకవర్గాన్ని గెలుచుకున్నాను, అంతకంటే గొప్ప మెజార్టీతోటి మళ్ళీ ఉంగుటూరు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమంది కలిసి పోటీ పడ్డా ప్రజలు విశ్వాసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే దానికి తార్కాణమే మొన్న జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సుమారు 15-20 ప్లేసుల్లో ప్రజలు ఆయనకి స్వాగతం పలకటం, 30-40 సార్లు ఆయన బస్సు దిగి ప్రజలతో మమేకం అవ్వటం, వారి సమస్యలను తెలుసుకోవటం, వెంటనే వాటిని తీర్చడం, ఇదంతా ఒక గొప్ప చరిత్ర. ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేస్తుంటే మాకు ఒళ్ళు గగురు పొడిచింది. అటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ కావాలి. ఎందుకంటే పేద ప్రజల కోసం కోవిడ్ కష్టం సంవత్సరాల పాటు రూపాయి ఆదాయం లేకపోయినా ఎన్నో సంక్షేమాలను అమలుపరిచి ఏ ఒక్క నెల కూడా ఫ్యాంక్షన్, ఒక్కరోజు కూడా ఫ్యాంక్షన్ ఏ ఒక్క ఇంటికి కూడా ఆఫ్ చేయకుండా 1వ తరగతి వచ్చేటికి ఫ్యాంక్షన్లు ఇచ్చి ఏర్పాటు చేయటం, వాలంటీర్ సిస్టమ్ తీసుకురావడం, సచివాలయాలు ఏర్పాటు చేయటం, ఒక వ్యవస్థలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాలనా పరంగా చూసుకుంటే వ్యవస్థలో గొప్ప మార్పులు వచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల వాళ్ళు విశ్వాసం విశ్వసిస్తూ ఉన్నారు. జగన్మోహన్ గారు మళ్ళీ వస్తేనే మేలు జరుగుద్ది. ఆయనకి మళ్ళీ ఆయన వాయినాట్ 175 170 స్థానాలు. ఎందుకంటే ఆయనకి గుంటూరు నియోజకవర్గంలో వాసుబాబుని ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాసుబాబు నియోజకవర్గంలో ఎంత సంక్షేమ అభివృద్ధి చేశారో అదే సంక్షేమ అభివృద్ధి కుప్ప నియోజకవర్గంలో చేశాడు ముఖ్యమంత్రి గారు. అదే సంక్షేమ అభివృద్ధి మంగళగిరిలో చేశాడు. అదే సంక్షేమ అభివృద్ధి పులివెందులో కూడా చేశారు ముఖ్యమంత్రి గారు. అంటే అన్ని స్థానాలు ఒకటే, ఏదో ఒక చోట వైఎస్ఆర్ సింగర్ పార్టీ దక్కిన చోట ఒకటే కాదు. ఏ పార్టీ నెక్కినా ఎవరన్నా ఆ ప్రజలకి మనం సంక్షేమాన్ని కులం, మతం, ప్రాంతం, పార్టీ వ్యతిరేకిస్తాను హామీ ఇచ్చాడు. దాని ప్రకారమే ఇవ్వడం జరిగింది. ఈరోప్పుడు వైనాట్ 170 నియోజకవర్గాలు నేను చేశాను కాబట్టి 170 నియోజకవర్గాలు ఎందుకు గెలవలేమని చెప్పి ముఖ్యమంత్రి అడుగుతున్నారు. ఈరోజు మనం గెలుస్తామని చెప్పి ఈరోజు గణాంకాలు చెప్తా ఉన్నాయి, సర్వేలు చెప్తా ఉన్నాయి. వాళ్ళు ఎన్ని రకాలుగా తాపత్రయపడి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్ల ప్రయత్నాలు చేసినా, ఎల్లో మీడియా ద్వారా ఎన్ని రకాల ఆరోపణలు చేసినా, లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద ఎంత నిందలు అపనిందలు మోపినా, ఎందుకంటే ప్రజలు కూడా ఎప్పుడు ఓటేస్తే 13వ తారీఖు ఎప్పుడు వస్తుంది, జగన్ గారు 130 సార్లు మన బటన్ నొక్కి పథకాలు మామూలు చేసి ₹1,00,000 మనకి ఇంటికి ఇచ్చాడు. ఒక్క 2 బటన్ నొక్కి 2 సార్లు 2 ఫ్యాన్ గుర్తుపై 2 బటన్ నొక్కి సునీల్ గారిని, వాసుబాబు గారిని నెగ్గిద్దారని ప్రజలు ముక్తగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విజయం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నేను ప్రతి నామినేషన్కి వెళ్తా ఉన్నాను, కానీ ఒకదాని మించి ఒకటి నామినేషన్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చివరి లాకర్ రోజు కాబట్టి ఈరోజు వాసుబాబు గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. క్రౌడ్ చూస్తే అసలు నా భూతం నా భవిష్యత్తులా ఉంది. గతం 2019 కంటే ఎక్కువ వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ముఖ్యంగా మహిళలు ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా, యువత కానివ్వండి, అందరూ కానివ్వండి, ప్రేమ, ఒక ఆప్యాయత, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, మరి వాసుబాబు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా మనం కూడా ప్రేమ చూపించాలని చెప్పి ఇలా రావడం కూడా మద్దతు తెలపడం చాలా గొప్ప విషయం. గతంలో కంటే
ఎక్కువ మెజారిటీ రాబోతుంది ఈ పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో. అలానే ఉంగుటూరులో కూడా ఇంకా మంచి మెజారిటీ రాబోతుంది గతంలో కంటే. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని పథకాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే మొన్న నాకు తెలంగాణతో మాట్లాడటం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మీ అదృష్టం అని చెప్తా ఉన్నారు తెలంగాణ వారు. ఎందుకంటే రూరల్ తెలంగాణ ఏరియాలో వారికి ఇలాంటి పథకాలు ఏమీ లేవు. కుదిరితే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము మారిపోతాం అన్నట్టుగా ఉన్నారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా ఎవరికైతే ఏదైతే రావాలో అది ప్రతి ఒక్కటి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయడం వల్ల ఈ మంచిగా జరిగింది. బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాము. కోటగిరి శ్రీధర్ గారే అంటున్నారు గతంలో కంటే ఎక్కువ ఉండబోతుందని చెప్పి శ్రీధర్ గారు చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కూడా ఈ ప్రభుత్వం చేసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన వల్లే. గతంలో ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పీరియన్స్ చూడకుండా ఓట్లేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి, మాట తప్పరు మడమ తిప్పరు అని చెప్పి ప్రజలకు తెలుసు. కాబట్టి మహిళా ఓటింగ్ పెరుగుతుంది, బీసీ ఓటింగ్ పెరుగుతుంది, ఎస్సీ ఎస్టీ ఓటింగ్ పెరుగుతుంది, అగ్రవర్ణ పేదల ఓటింగ్ పెరుగుతుంది. కాబట్టి ఏది చూసుకున్నా కలిసి వచ్చే ఓటే కానీ ఎక్కడా కూడా వ్యతిరేక ఓటు అనేది లేదు. సంక్షేమం పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఇప్పుడు ఈ రోడ్లే చూసుకుంటే రోడ్లు అనేవి ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒక చోట పాడవుతూ ఉంటే ఒక చోట వేస్తూ ఉంటారు. ఈరోజు రోడ్ ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న ఉండొచ్చు, కానీ కోవిడ్ సమయంలో కూడా మరి ఇవన్నీ 60,000 కోట్లు నష్టపోయాం. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఇవన్నీ కూడా నడిపించుకుంటే రాష్ట్రాన్ని ఒక మంచి షేప్కి తీసుకొచ్చారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ సమస్యల వలయంగా మారిందని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం స్థానిక 21, 22, 23, 24 వార్డుల్లో కూటమి పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బొలిశెట్టితో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణం త్రాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్యలతో మురికి కూపంగా మారిందన్నారు. 2014 నుంచి 2019 వరకు 100 కోట్లతో మున్సిపాలిటీని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస్ గారు మన సీతారాంపేటకు గారు ఈరోజు మీరు ఓట్ల మీ కొబ్బరితోటి మనిషి ఎమ్మెల్యేగా దీవించాలి. మీరు అందరూ కూడా మీరు అందరూ కొబ్బరితో అంటే పొలిశెట్టి గడ్డ రోజు 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి తప్ప 19 నుంచి 24 వరకు ఏ అభివృద్ధి చేయలేదని ప్రజలు వాపోతూ ఉన్నారు. నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అన్ని చోట్ల డ్రైన్లు రోడ్ల మీద పొంగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల దుర్వాసనతో ప్రజలు బతుకుతూ ఉన్నారనే విషయాన్ని మరి అందరికీ తెలుసు. ఈరోజు ఈ యొక్క పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. మున్సిపల్ కమిషనర్ అసలు పట్టించుకోని పరిస్థితి. గతంలో మున్సిపాలిటీని కూడా ఆదాయ వనరులు, ఎందుకంటే మున్సిపాలిటీని మేము ఒక దేవాలయంలో పూజించాం. ఆ మున్సిపాలిటీ మొత్తం ఉన్న డబ్బంతా లాగేసి గ్రావెల్ రోడ్లు పెట్టి పని చేయకుండా 6 నెలల్లోనే పోయే విధంగా దాదాపు 4.5 కోట్లతో గ్రావెల్ రోడ్లు పెట్టాడు. అంత కాంట్రాక్టులు అంతా ఆల్ మనుషులే. అయ్యే లారీలని, ట్యాంకర్లు నేను ఉచితంగా ఇచ్చాను 5 సంవత్సరాలు. ఎల్ఈడి లైట్లు మేము ఎంత కరెంటు బిల్లు కలిసి వస్తుందని దాంట్లో కూడా దోబరా చేసి, డీజిల్ ఆయిల్లో దోబరా చేసి, మా టైంలో 3.5 లక్షలు అయితే ఈరోజు దాదాపుగా 8 లక్షలు 9 లక్షలు. కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కూడా విలేజ్కి వెళ్ళడానికి ఏ రోడ్డు లేదు. అన్ని చోట్ల మంచినీళ్ళు ప్రాబ్లం ఉంది. పసరెక్కి నీళ్ళు తాగుతూ ఉన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి 2019లో చేసిన తప్పు మళ్ళీ చేయొద్దని 2024 సంవత్సరంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించమని మన గుర్తు గ్లాస్ గుర్తు. అదేవిధంగా మరి ఏదైతే సామాన్యుడు బీజేపీ కార్యకర్త లెవెల్ నుంచి ఇవాళ ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్ వర్మ గారు కూడా కమలం గుర్తుకు ఓటు వేయమని చెప్పి ఒక ఓటు ఎంపీ ఓటు కమలం గుర్తుకేసి, ఏదైతే గ్లాసు గుర్తుకు ఉన్నటువంటి
ఎమ్మెల్యే ఓటుని నాకు ఏ వస్తుందిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆ రోజున కోర్టు కేసులను అన్ని తొలగించి ఓ ప్లాట్ఫారం తయారు చేసి అక్కడ పెట్టాడు. 33 కోట్లతో టెండర్ కూడా అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశాడంటే పట్టణ ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశంగా మీరు గుర్తుంచుకోండి. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఈ డ్రింకింగ్ వాటర్ మీదే దృష్టి పెట్టి మీకు మరి ఒక సంవత్సరం టైం ఇవ్వండి. ఒక సంవత్సరంలో అన్నీ కూడా మరి వచ్చేలాగా ఏర్పాటు చేస్తాం. రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ద్వారా మీ అందరికీ కూడా మరి మోడీ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలు ఖచ్చితంగా మీరందరూ కూడా ఈవేళ పార్లమెంటుకి 47 సెకండ్లు గోపతిరాజు శ్రీనివాస వర్మ కమలం గుర్తు ఫస్ట్ ఓటు, రెండో ఓటు నా మిత్రుడు అభ్యర్థి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి అత్యధిక ఓట్ల మెజార్టీ తోటి మరి ఇద్దరిని కూడా గెలిపించవలసిందిగా హృదయపూర్వకంగా ఈ 3 వార్డుల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గల వ్యక్తి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు అధికారంలోకి రావాలి. అలాగే మరి కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి మోడీ గారు ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా దేశాన్ని ఎంతో పురోగతిలో తీసుకెళ్తూ ఎన్నో ఘనకార్యాలు, ఎన్నో విజయాలు సాధిస్తూ భారతదేశాన్ని ప్రపంచ పటంలో 5వ ప్లేస్ చూసిన ఘనత మోడీ గారిది. మరి ఆయన ఆశీర్వదించిన మన నరసాపురం పార్లమెంట్ సభ్యులు భూపతి శ్రీనివాస్ వర్మ గారు మరి అటు ఒక గుర్తు కమలానికి ఒక ఓటు మరి గ్లాసు కేసు ఇద్దరిని నెక్కించిన రోజున డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తామా, అటు మోడీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయమని అన్ని సర్వే రిపోర్టు మేధావులు చెప్తున్నారు. కాబట్టి అటు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ భూపతి శ్రీనివాస్ గారు ఎంపీగా, మరి మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీ సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్ని వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి మరి ఆయన పరిపాలనలో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో మీ గుంటే మరి ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల సమస్యల నుంచి అవినీతి లేని పాలనతో, ఎందుకంటే శ్రీనివాస్ గారి గురించి 2 విషయాలు చెప్తాను. ఆయన చైర్మన్గా 5 ఏళ్ళు చేసినప్పుడు ఆయన సొంత రూపాయలు ఎన్నో కార్యక్రమం చేశాడు. జరిగిన 19, 24 ఆయన పదలేకపోయినా ఈ నియోజకవర్గంలో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యానికి గురైనా, కరోనా వచ్చి ఎంతో మందితే మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరోనా బాధితులు ఆదుకున్న వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాసు.